హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి వాంగీ బాత్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కంపల్సరీగా వాచ్ చేయండి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి వాచ్ చేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనిలో ఆయిల్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. అలానే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇవి చూసారు కదా డ్రై రోస్ట్ అయినాయండి. ఇప్పుడు వచ్చేసి ధనియాలు, రెండు లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 4 ఎండుమిర్చి, అలానే కరివేపాకు. ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే అన్నమాట. సో ఇలా ఫ్రై అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ కూల్ అయినాక మనం వీటిని గ్రైండ్ చేసుకోవడమే. అలానే ఇంకో ప్యాన్లో ఎండు కొబ్బరి ముక్కల్ని లైట్గా ఫ్రై చేయండి చాలు. ఇలా లైట్గా సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి కూల్ అయిపోయినాయి మొత్తం. సో ఇప్పుడు మనం స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఫ్రై చేసినాయండి మెంతులు, కొంచెం వేసుకోండి మెంతులు కూడా. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం స్మూత్గా. ఇలా వస్తుందన్నమాట మనకి. సో మనం గుత్తి వంకాయలన్నా తీసుకోవచ్చండి. అవి కనుక మనకి అవైలబిలిటీ అయితే ఈ వంకాయలతో కూడా చేసుకోవచ్చు అనమాట మనం వాంగీ బాత్. సో ముందుగానే నేను ఒక గ్లాస్ రైస్ కుక్ చేసి ఇలా విడిగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. నెయ్యి తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే కనుక నెయ్యి మీరు ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కరిగినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే జీలకర్ర, అలానే 3 పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు, ఒక చిటికెడు ఇంగు యాడ్ చేసుకోండి. మంచి అరోమా వస్తుందన్నమాట ఇంగు యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ చింతపండు రసం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి కారం. ఈ వంకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి ప్లేట్ పెట్టేసేయటమే. ఇలా ప్లేట్ పెట్టేసేయండి. సో ఒక 10 నిమిషాలు అలాగా మాకి చూసారా వంకాయలు కుక్ అయిపోయినాయి అనమాట, లేతగా ఉండబట్టి. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా, దానికి తోడు వంకాయలు కూడా కుక్ అయిపోతాయి ఈజీగా. ఇప్పుడు ఆల్రెడీ ఇవి మనం నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాము.
ఒక 10-15 జీడిపప్పులు వేసేసుకోండి. అలానే శనక్కాయ గుళ్ళు, వీటన్నిటిని ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ రైస్ తీసుకున్నాం కదా, ఈ పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి తగ్గట్టు ఒక ప్లేట్ రైస్కి 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసేయండి. ఒక 2 మినిట్స్ ఇలా ప్లేట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ప్లేట్ తీసేసి ఒక్కసారి తిప్పేసుకోండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోతే ఓకే, లేదంటే కొంచెం వేసుకోండి. కొంచెం పడుతుంది మనకి సాల్ట్. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ రైస్ని దీనిలో వేసుకోవటమే. చూసారు కదండి, టేస్టీగా వాంగి బాత్ అయితే రెడీ అయిపోయింది మనకి. సో చాలా అంటే చాలా ఈజీ అనమాట. రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టుకుంటే చాలా 10 మినిట్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఈ పౌడర్ నేను కొంచెం ఎక్కువ కొట్టాను అనమాట. ఇది ఒక మనం డబ్బాలో స్టోర్ చేసేసుకుందాం. ఎప్పుడన్నా అన్నం మిగిలినప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా ఈవినింగ్ స్నాక్ లాగా మనం చేసుకోవచ్చు అనమాట. సో వాంగి బాత్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా ప్రిపేర్ చేసి చెప్పండి నాకు కింద కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.